చేతిలో చూసుకుంటారు. ఉమ్, ఏముంది అందులో? అంటే పార్టీ ఏం వీక్ అవుతుంది నేను అనేది రేపు పార్టీ ఎక్కడికి సమావేశంతో పోద్ది? 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పార్టీ ఉండాలి అంటే ఆ బలం ఒకటే ఉండాలి కదా. ఏంటంటే ఇక్కడ వీళ్ళు అంత అద్భుతం చేశారనుకోండి, ఉమ్, వాళ్ళు అక్కర్లేదు అనిపిస్తుంది. ఉమ్, వీళ్ళు చేయలేకపోయారు అనుకోండి, ప్రత్యామ్నాయం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు కలిసి ఉన్నారు, ఉమ్, ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కదా. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ ఆయనే డైరెక్ట్ అవుతాడు అప్పుడు. ఉమ్. అదే కాన్సెప్ట్. కానీ ఒక భరోసా అయితే కల్పిస్తారా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో నాయకుడు బయటకు వెళ్లకుండా ఉండడానికి జగన్ ఒక భరోసా కల్పిస్తారు వీళ్ళకి? భరోసా కల్పించాలి. ఇప్పటిదాకా అది ఏంటి, ఆ, ఎక్కడికక్కడ మీరు నా కార్యకర్తలు చూసుకోండి అన్న అని చెప్తున్నాడు కానీ ఉమ్, తను ఒక టీంని సెట్ చేయాలి. అది లాయర్లు ప్రతి నియోజకవర్గానికి ఒక 25 మంది లాయర్లు, వాళ్ళకి జీతాలు ఇస్తావా, ఏమి ఇస్తావా, మెయింటెనెన్స్. తెలుగుదేశం మెయింటైన్ చేసింది. ఉమ్. ఒక కార్యకర్తను అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఒక రకంగా భయంతో ఉన్నారు. ఆ భయం లేకుండా చేయాలి అంటే జగన్ ఏం చేస్తారు? చెయ్యాలి. అక్కడ చేయలేకపోతే కనుక వేస్ట్. ఉమ్, బేసిక్ గా జనాలందరూ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ వెనకాల నువ్వు ఉంటావు, నువ్వు ఆస్వాదిస్తావు. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు నేను పట్టించుకోను ఉమ్, అంటే ఇక ఆ తర్వాత ఎవడు నమ్ముతాడు? అవును. చెయ్యాలి. నాకు తెలిసి అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక 500 మందితో ఒక కమిటీ వేసి ఉమ్, ఆ పరిధిలో ఏ నాయకుడినైనా అరెస్ట్ చేసినా, ఏ కార్యకర్తకైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్ గా వెళ్ళడం, ఉమ్, లాయర్లతో ఒక 25 మందితో ఒక టీములు పెట్టేసి ఉమ్, తేడా రాగానే వెళ్ళి ఆ లాయర్లు అందరూ కలిసేసి ఉమ్, కంప్లైంట్లు ఇవ్వడం, అవసరమైతే కోర్టుకు వెళ్ళటం, ఉమ్. ఇట్లాంటివి చేయడం. ఇదో సిస్టమ్. తెలుగుదేశాన్నే చూసి నేర్చుకోవాలి. కొత్త మెకానిజం రెడీ చేయాలి ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు. రేపు సమావేశాన్ని బట్టి డిసైడ్ అవుతుందా 24వ తేదీన అసెంబ్లీకి మొత్తం 11 మంది వెళ్తారా లేదా అనేది? నాకు తెలిసి వెళ్ళాలి. వెళ్ళకుండా ఏం చేస్తారు? ప్రమాణ స్వీకారం చేయాలి కదా. ప్రమాణ స్వీకారం రేపు చేస్తారు. పొద్దున వేరే ఎలక్షన్ పెడతారు, ఉమ్. పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ అందరు తెలుగుదేశం వాళ్ళకి ప్రమాణ స్వీకారం అయితే చేస్తారు 175 మంది. మరి ఇంకేముంది? అదే కదా ఆ రోజు ఉండేది సభలు, అదే కదా ఫస్ట్ జరిగేది అదే. అవును. ఆ తర్వాత కదా ఇవన్నీ నెక్స్ట్ తర్వాత అసెంబ్లీ సెషన్స్ వేరు. అవును. రైట్, చూద్దాం మొత్తానికి